బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అనేక వేల నమస్కారాలు. స్వర్ణమాల పత్రిజీ గారికి అనేక వేల నమస్కారాలు. గౌతమ బుద్ధుని గురించి ఇదివరకు కొంతవరకు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొంత తెలుసుకుందాం. మరునాడు ఇద్దరు బ్రాహ్మణ పండితులు వచ్చారు. ఇద్దరు ప్రాచీన సాహిత్యం వడగట్టినవారు. వారిలో ఒకరు యమేలు ప్రశ్నించాడు. మహాత్మా, అపూర్వము అనితర సాధ్యము అయిన మీ ధర్మబోధులు విన్నాను. తాము మాగధిలో ప్రసంగిస్తున్నారు. ఇతర దేశాల వారికి మాగధి రాదు. ఆయా ప్రాంతీయ భాషలలోకి అనువదించి బోధించవలసి వస్తుంది. మీరు ఆమోదిస్తే మీ సూత్రాలను సంస్కృతంలోకి అనువదిస్తాను. బుద్ధుడు కొంతసేపు నిశ్శబ్దం వహించి అన్నారు. మహోదయ్, మీ సూచన నాకు ఆమోదయోగ్యం కాదు. ధర్మ ప్రచారము భాషను బట్టి ఉండదు. ధర్మం అన్నది సజీవ చైతన్యము. చెప్పేవారి మాటల్లో చైతన్యము పొంగులు వారాలి. జ్ఞానము ముఖతః అలవడుతుంది, కానీ భాష ద్వారా, సాహిత్యం ద్వారా కాదు. కొన్ని పదాలకు స్పందన ఉంటుంది. వాటిని అలాగే ఉచ్చరించాలి. శబ్దశక్తి మీకు తెలియనిది కాదు. మీరు సంస్కృతీకరిస్తారు సరే. పామరుల మాట ఏమిటి? సామాన్యుల మాట ఏమిటి? వారికి అసలు చదువులే లేవు కదా. వారి వారి మాతృభాషలో వింటే, చదివితే ఉన్న తృప్తి పరభాషల్లో చదవడం వల్ల కలగదు. ధర్మబోధ జనజీవనానికి దగ్గరగా ఉండాలి. ప్రాంతీయ సంస్కృతిని పుణికిపుచ్చుకోవాలి. మీ సంస్కృతానువాదాలు ఆ పని చేయలేవని నాకు అనిపిస్తుంది. సెలవు. ఒకసారి ఉత్రియ అనే సన్యాసి వర్షంలో తడుస్తూ బుద్ధుని ఆశ్రమానికి వచ్చాడు. ఆనందుడు అతన్ని స్వాగతించి మర్యాద చేసి బుద్ధునికి పరిచయం చేశాడు. ఉత్రియ బుద్ధుని ప్రశ్నించాడు. మహాశయ, మీరు మహాజ్ఞానులని ప్రచారం జరుగుతోంది. నా సందేహాలు కొన్ని తీర్చుకోవాలని వచ్చాను. బుద్ధుడు తల ఊపాడు. ఉత్రియ, సృష్టి శాశ్వతమా అశాశ్వతమా? స్థిరంగా ఉంటుందా నశిస్తుందా అని అడిగాడు. అప్పుడు బుద్ధుడు అన్నాడు, క్షమించండి, మీ ప్రశ్నకు సమాధానం చెప్పను. ఉత్రియ, పోనీ లోకం అనంతమా అశాశ్వతమా చెప్పండి అని అడిగాడు. బుద్ధుడు, దానికి సమాధానం చెప్పను. ఉత్రియ, దేహము ఆత్మ ఒక్కటా వేరువేరా? బుద్ధుని మౌనమే సమాధానం. ఉత్రియకు కోపం వచ్చింది. కోపంగా అడిగాడు, మీరు మరణించిన తర్వాత ఉన్నట్లా లేనట్లా? బుద్ధుడు, దానికి నా వద్ద సమాధానం లేదు. ఉత్రియ, మరణము తర్వాత మీరు ఉంటారా పోతారా అని అడిగాడు. బుద్ధుడు, తెలియదు మహాశయ అన్నారు. ఉత్రియ, మీకు జ్ఞానోదయం అయిందంటారు. అది నిజమా అబద్ధమా? నా ప్రతి ప్రశ్నకు మౌనం వహిస్తున్నారు. అసలు మీరు ఏ ప్రశ్నలకైనా సమాధానాలు ఇవ్వగలరా అని అడిగాడు. బుద్ధుడు, ధ్యాన సంబంధమైన వాటికి, సాధనకు సంబంధించిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇస్తాను. మనస్సు, శరీరము, కష్టాలు, ఆందోళనల గురించి అడగండి, చెబుతాను. ఉత్రియ, ప్రపంచంలో ఎంతమంది మీ బోధనలు విని బాగుపడగలరని అనుకుంటున్నారు? బుద్ధుడు మౌనం వహించాడు. అతనికి కంపరం పుట్టింది. కావాలనే బుద్ధుడు తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదని అపోహపడ్డాడు. అది గ్రహించి ఆనందుడు అతన్ని ఊరడించాడు. స్వామి, ఒక ఉపమానం చెబుతాను, ఆలకించండి. గౌతముని ఆంతర్యము గ్రహించండి. ఒక రాజుగారు ఉన్నారు అనుకుందాం. బ్రహ్మాండమైన కోటలో ఉన్నారు. కోట చుట్టూ కదంగం ఉంది. ప్రవేశ ద్వారం వద్ద గట్టి బందోబస్తు ఉంది. చీమ కూడా లోపలకు చొరబడే వీలు లేదు. అది గౌతముని పద్ధతి. తన మార్గంలోకి ఎంతమంది వచ్చారని ఎప్పుడూ చూడరు. బోధించడం వారి పని. అర్థం చేసుకొని ఆచరించదలసిన వారు ఆచరిస్తారు, లేదంటే లేదు. ఎవరినీ బలవంతం చేయరు. ఆచరించిన వారు ఆనందం పొందుతారు, దుఃఖాన్ని దాటిపోతారు. మనస్సు, శరీరము అదుపు చేయడం గురించి ప్రశ్నించండి, చెబుతారు. పుత్రియకు కావలసింది తాత్విక చర్చ. శుష్క వేదాంతం వెళ్ళిపోయాడు. కొన్నాళ్లకు వాచ్యగోత్ర అనే సన్యాసి వచ్చాడు. అతను అలాంటి ప్రశ్నలే సంధించాడు. బుద్ధుడు ఒక ప్రశ్నకు స్పందించలేదు. అతను విసిగి వెళ్ళిపోయాడు. ఆనందుడు అడిగాడు, భగవాన్, ధర్మోపన్యాసాలలో అనేక మార్లు ఆత్మచర్చ చేశారు కదా. వాచ్యగోత్ర ప్రశ్నకు సమాధానం చెప్పని కారణం ఏమిటి స్వామి అని అడిగాడు. ఆనంద్, నేను ఆత్మవిచారణ చేసేది మీకు ధ్యానములో సహకరించడానికి. అవి తాత్విక చర్చలు కావు. అవి బోధనాంశాలు. అందులో సిద్ధాంత భాగం ఉండదు. సిద్ధాంతం అనగానే చర్చ మొదలవుతుంది. పూర్వపక్షం, ఉత్తరపక్షం ఉంటాయి. నేను చెప్పే విషయాలు ఏవి కానీ ప్రవాహము దాటడానికి ఉపకరించే
పడవల్లాంటివి మాత్రమే. వాటిని తలకెత్తుకోకూడదు. ప్రవాహము దాటిన తర్వాత పడవ అవసరం ఉండదు. సాధనలో అనుభవం తర్వాత సిద్ధాంతాలు అనవసరం. వాత్స్యగోత్రుడు నా నుండి సిద్ధాంత చర్చ ఆశించాడు. అతని సిద్ధాంత రాద్ధాంతాలు నాకు ఇష్టం లేదు. ఆత్మ కానీ అనాత్మ కానీ మరొకటి కానీ చర్చ తాత్విక దృష్టి అనవసరం. ఒకవేళ ఆత్మ ఉన్నది అంటే నా అభిప్రాయాన్ని పూర్వపక్షం చేస్తాడు. ఆత్మ లేదని అంటే అది పట్టుకొని ప్రచారం చేస్తాడు. నా వద్ద సమాధానం లేదనుకున్నా, నాకు తెలియదనుకున్నా వచ్చే నష్టం లేదు. సంకుచిత భావాలతో ఉక్కిరిబిక్కిరి కావడం కన్నా మౌనము ఉత్తమం కదా అన్నాడు బుద్ధుడు. మరొకనాడు కొందరు సన్యాసులు అనిరుద్ధులకు వీధిలో ఎదురుపడి తమ ప్రశ్నలకు సమాధానం చెప్పనిదే వదలమని పట్టుబట్టారు. బుద్ధుడు జ్ఞాని అని విన్నాం. ఆయన సిద్ధాంతాలు గొప్పవని ప్రచారం జరుగుతోంది. నీవు ఆయన శిష్యుడివి, సమాధానం చెప్పు. బుద్ధుడు చనిపోయిన తర్వాత ఆయన ఉన్నట్లా లేనట్లా అని అడిగారు. సమాధానం చెప్పలేదు. ఇతను కొత్త భిక్షువుగాడులా ఉన్నాడు, నోరు విప్పడం లేదు అని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అదే ప్రశ్న అనిరుద్ధ బుద్ధుడిని అడిగాడు. సమాధానం చెప్పండి భగవాన్, బయట వారి ఎదుట నోరు విప్పలేకపోతున్నాం. అనిరుద్ర, లౌకిక ప్రజ్ఞకు బుద్ధిని ఆంతర్యం అర్థం కాదు. బుద్ధుడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ లేడు? రూపంలో ఉన్నట్లా, భావనలో ఉన్నట్లా, బుద్ధిలో ఉన్నట్లా, ప్రజ్ఞలో ఉన్నట్లా? ఎక్కడ దర్శించగలవు బుద్ధుని? ఎక్కడ దర్శించలేవు? ప్రయత్నిస్తే, సాధన చేస్తే, ధ్యానం చేస్తే ఈ క్షణం నీ ముందు కనిపిస్తున్న రూపము శాశ్వతమా, భావము అశాశ్వతమా? ధర్మసూక్ష్మము అదే, ధర్మసూత్రము అదే. వివేకానికి అందడు బుద్ధుడు. అన్ని ధర్మాలలోనూ బుద్ధుడుంటాడు. నిజస్వరూపం తెలుసుకోగల వారికి ఎక్కడ దర్శనమివ్వడు? సత్యాన్ని మాటలతో నిర్వచించడం సాధ్యం కాదు. ధ్యానంలో అనుభూతించవలసిందే. మామిడి పండు ఎన్నడూ చూడని వానికి ఎంత వర్ణించినా దాని రుచి తెలియదు. అలాగే సత్యం రుచి చూసిన వారే రుచి మరుగుతారు. అంచేతనే వ్యర్థమైన చర్చలు వద్దని చెబుతూ ఉంటాను. అన్ని ధర్మాల ఆంతర్యము ఒక్కటే. ఈత తథాతత్ అంటే సత్యం సత్యం నుండి సర్వము ఏర్పడుతుంది. సత్యం నుండి ఉద్భవించిన వారు తథాగతుడు. సత్యం నుండి ఉద్భవించిన వారికి ధర్మాలెందుకు? ధర్మాలు ఎప్పటికీ పోవు. తథాగతుడు అంటే అర్థం ఎక్కడి నుండి వచ్చాడో ఎక్కడికి పోతాడో తెలియని వాడిని. నేను తథాగతుడిని. నేను నాది అనే విచికిత్స ఉండదు. అది అంతం లేని స్వభావం నాది. మన అందరి స్వభావము అదే అన్నాడు బుద్ధుడు. మృగదావంలోని హరిణవనం చేరుకున్నాడు బుద్ధుడు. 36 సంవత్సరాల క్రితం మొదటిసారిగా 4 ధర్మాలను బోధించిన తావు అది. ఇంకా నిన్న మొన్న జరిగినట్లు అనిపిస్తోంది. అయినా ఎన్నో మార్పులు. తొలి ధర్మబోధ తర్వాత గంగా తీరంలో అనేక దేశాలు పర్యటించాడు. మృగదావంలో బుద్ధుని జ్ఞాపకంగా స్థానికులు ఒక స్తూపం నిర్మించుకున్నారు. అది తొలి ప్రవచన జ్ఞాపక చిహ్నం. అదక్కడ ఒక విహారము ఏర్పడ్డది. అనేక మంది భిక్షులు అక్కడ ఉంటున్నారు. కొన్ని రోజులు అక్కడ ఉండి పూర్వ జ్ఞాపకాలను పునరుద్ధరించుకొని తృప్తిగా గైకు బయలుదేరారు. మధ్యలో ఉరివెల గ్రామంలో ఆగి బోధి వృక్షాన్ని దర్శించాడు. తనకు జ్ఞానభిక్ష పెట్టింది ఆ బోధి వృక్షమే. ఇప్పుడు బోధి మహావృక్షమైంది. బౌద్ధ ధర్మం వలె నలుదిక్కులా విస్తరించింది. చుట్టుపట్ల చాలా ఇళ్ళు ఏర్పడ్డాయి. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన చోట బింబుసారుడు ఒక స్తూప నిర్మాణం చేయాలని యోచిస్తున్నాడు. బుద్ధుడు ఉరివెల గ్రామ ప్రజల యోగక్షేమాలు విచారించారు. ఆనాడు తనకు తెలిసిన పిల్లలంతా ఇప్పుడు పెద్దవాళ్ళైనారు. స్వస్తి తనతోనే ఉన్నాడు. తనకు 47 సంవత్సరాల వయసు. ఉరివెలలో ప్రతి ఒక్కరూ త్రికరణాలు పఠిస్తూ సమ్యక్ జీవనం సాగించడం బుద్ధునికి ఆనందం కలిగింది. గయ నుండి సరాసరి రాజగృహ చేరుకున్నాడు. న్యాగ్రోధ పర్వతం మీద తన ఆశ్రమం చేరేసరికి అక్కడ పూర్ణమైత్రేయ అని పుత్ర ఎదురు చూస్తున్నాడు తన కోసం. అతను వివిధ విహారాలు పర్యటించి వచ్చాడు. అక్కడ విశేషాలు వివరించాడు. సానవరంలో
కొత్తగా 500 మంది దీక్ష తీసుకున్నారు. ఆ రోజు రాత్రి బుద్ధుడు ధ్యానంలో ఉండగా ఒక కుటీరంలోంచి ఎవరో భిక్షు సూత్రాలు పెద్దగా వల్లించడం వినిపించింది. అతని గొంతులో ఏదో విషాదం. జీర ఆనందుని పంపి అతనిని పిలిపించాడు. అతని పేరు సోన. శ్రావస్తిలో అతనిని చూచిన జ్ఞాపకం. ధనిక కుటుంబం నుండి వచ్చాడు. తెలివిగలవాడే కానీ మనస్సు చంచలం. సోన, సాధనలో ఏదో ఇబ్బంది పడుతున్నావు. ఏమిటి కారణం? నీవు బలవంతంగా ధ్యానం చేయకు. కష్టంగా ఉంటే చేయాలన్న మనసు లేకపోతే మానై. బలవంతంగా కళ్ళు మూసుకుంటే అది ధ్యానం అవ్వదు. శరీరాన్ని మనస్సును కష్టపెట్టకూడదు. ఒకనాడు జీవకుడు బుద్ధుని దర్శనార్థం వచ్చాడు. అప్పుడు బుద్ధుడు వేణువనం వెళ్ళి తిరిగి వస్తున్నాడు. సన్నగా రెవటలా ఉన్న బుద్ధుడు 72 సంవత్సరాల వయసులో దృఢంగా ఆరోగ్యంగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. ప్రక్కనే నడుస్తూ బుద్ధుని చేతులని భిక్షాపాత్ర అందుకున్నాడు. బుద్ధుడు అన్నాడు, జీవక, తథాగతుడు ఈ పర్వతాన్ని ఎన్నో వందల సార్లు ఎక్కి ఉంటాడు. నా భిక్షాపాత్ర నా చేతికి బరువు కాదు. ఇద్దరూ పర్వతంపైకి వచ్చిన తర్వాత చెరొక రాతిబండ పైన కూర్చొని ముచ్చటించుకోసాగారు. జీవకుడు బింబిసారుని కుమారుడు కావడం వల్ల బుద్ధుని వద్ద కాస్త చనువు ఎక్కువ. అమ్రపాలి కుమారుడు కావడం వల్ల అతని పట్ల బుద్ధునికి ప్రేమాభిమానాలు ప్రత్యేకం. భగవాన్, ఇక్కడి పరిస్థితులు కొన్ని మీకు వివరించాలని వచ్చాను. ఆనంద్ భిక్షుకు తెలుసు కానీ మీకు తెలిసినట్లు లేదు. సంఘంలో కలకలం రేగింది. దేశ రాజకీయ ప్రభావము మన బౌద్ధం పైన పడుతోంది. వివరంగా చెప్పు జీవక. నిజంగా నాకేం తెలియదు. దేవదత్తుని విషయము భగవాన్ మిమ్మల్ని కాదని తనే సంఘ పెద్దగా వ్యవహరిస్తున్నాడు. చాలామంది భిక్షుల్ని తన వైపు తిప్పుకున్నాడు. అతనికి ముఖ్య సలహాదారుడు కోకాలిక. అతనికో తోడు మెరక తిప్ర, కందదాని పుత్ర సమాధ దత్త వంత పాడుతున్నారు. వీరి అభిమాన కోటాలు పెద్దవి. దేవదత్తను వీరంతా గురువుగా భావిస్తున్నారు. దేవదత్త బయటపడడం లేదు కానీ లోపల కుట్ర చేస్తున్నాడు. మాట్లాడితే మీరు ముసలివారైనారని సాగు చూపిస్తున్నాడు. సంఘాన్ని నడిపే శక్తి మీకు లేదని ప్రచారం చేస్తున్నాడు. ఈనాటి సమాజానికి మీ బోధనలు, సిద్ధాంతాలు పనికిరావట. దేవదత్తకు చాలామంది ధనికుల అండ ఉంది. యువరాజు అజాతశత్రు దేవదత్త మనిషి. మహారాజు బింబిసారుడు మీకు మిత్రుడు, అభిమాని. అయినా అజాతశత్రు మహారాజును లెక్క చేయడం లేదు. దేవదత్త ఉపయోగార్థం గయ శీర్షలో ఒక పెద్ద భవనం కట్టించి పెట్టాడు. అక్కడే తొలిసారిగా బుద్ధుడు బోధించింది. 1000 మంది శిష్యులకు దీక్ష ఇచ్చిన పుణ్యక్షేత్రం అది. యువరాజు స్వయంగా దేవదత్తకు భిక్ష తెస్తాడు. రోజు దేవదత్తుని ప్రసంగాలు వినడానికి వేల సంఖ్యలో జనం వస్తున్నారు. 400 మంది వరకు మన భిక్షులు అతని పక్షాన ఉన్నట్లు వార్త. భగవాన్, నన్ను మన్నించండి. నా మాటలు మిమ్మల్ని బాధపెట్టి ఉంటాయి. చెప్పకపోవడం గురుద్రోహం అవుతుంది. మనకు సంబంధం లేని మరొక విషయము, దేవదత్త సహాయంతో అజాతశత్రు అధికారం కోసం కుట్ర చేస్తున్నాడు. వెంటనే తను సింహాసనం అధిష్ఠించాలి. అతని తలలో విషబీజాలు నాటింది దేవదత్తుడు. నేను వైద్యం నిమిత్తంగా అంతఃపురానికి వెళుతూ ఉంటాను కదా, చూచాయిగా విషయాలు తెలుస్తున్నాయి. మహారాజుకి ఏ క్షణంలోనైనా ఏమైనా జరగవచ్చు. సంఘం విషయంలో మీరు కాస్త జాగరూకత వహిస్తే మంచిది. అంతా సావధానంగా విని బుద్ధుడు, సంతోషం జీవక. తథాగతునికి పరిస్థితులు వివరించావు. మంచిది. జరుగుతున్న చరిత్ర అధ్యయనం చేయవలసిందే. నీవు దిగులు పడకు. సంఘానికి ఏమీ కాదు. జీవకుడు తలభారం దించుకొని వెళ్ళిపోయాడు. జీవకుడు చెప్పిన విషయాలు మనకు తెలిసినట్లు ఎవరికి అనుమానం రానీయగానని హెచ్చరించాడు. 10 రోజుల తర్వాత వేణువని విహారంలో ఒక సంఘటన జరిగింది. బుద్ధుడు యథాప్రకారము ధర్మబోధ చేశాడు. 3000 మంది భిక్షులు హాజరైనారు. బింబిసారుడు హాజరైనాడు. ప్రవచనం విరమించబోతుండగా దేవదత్త లేచి నిలబడి అన్నాడు, భగవాన్, మీరు పెద్దవారు అవుతున్నారు. వయసు పైబడుతుంది. ఆరోగ్యం క్షీణిస్తోంది. ఇంకా మీరు విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందని మా ఆకాంక్ష. సంఘ బాధ్యతలు ఇంకెవరికైనా ఇవ్వండి అన్నాడు. ఎవరు తీసుకుంటారని నీ ఉద్దేశం అన్నాడు బుద్ధుడు. ఎవరో ఎందుకు భగవాన్, మీ అంతటి జ్ఞానిని నేనుండగా అన్నాడు. బుద్ధుడు దేవదత్తుని వైపు నిదానించి చూశాడు. దేవదత్త, నీ అభిప్రాయం తెలిసింది. తథాగతునికి సంఘాన్ని నిర్వహించే శక్తి ఉంది. ఆరోగ్యము బాగానే ఉంది.
అనవసరపు ఆలోచనలతో నీ ఆరోగ్యం చెడగొట్టుకోకన్నాడు. దేవదత్తుడు సంఘ సభ్యుల వైపు తిరిగి, మీరంతా ఏమంటారు? అందరూ ముక్తకంఠంతో దేవదత్తుని బలపరిచారు. భగవాన్, చూచారుగా, వీరు నా అభిమానులు. నేను గీచిన గీత దాటరు. దయచేసి ఇప్పుడైనా సంఘ బాధ్యతలు నాకు అప్పగించండి అన్నాడు. దేవదత్త, అధిక ప్రసంగం వద్దు. నీకంటే ముఖ్యులు, ప్రాజ్ఞులు, అర్హత గలవారు ఇక్కడ ఉన్నారు. వారెవరూ నోరు విప్పి అడగలేదు. నీకెలా బాధ్యత ఇస్తాను? నీకు అర్హత లేదు, యోగ్యత అంతకన్నా లేదు. దేవదత్తకు కోపం వచ్చింది. విసవిస సభాస్థలి వదిలి వెళ్ళిపోయాడు. మరునాడు ఆశ్రమంలో ఆనంద బుద్ధుని ఏకాంతంగా కలిసి, భగవాన్, దేవదత్త ప్రవర్తన బాధ కలిగించింది. అతను ప్రతీకారం తీర్చుకుంటాడు. సంఘములో అవమానం పొందాడు. మీరు అనుమతిస్తే నేను వెళ్ళి దేవదత్తను శాంతింపచేస్తాను అన్నాడు. ఆనంద్, మహారాజు సమక్షంలో భిక్షు సంఘంలో నేను నిజం చెప్పాను. నాకు అతనిపై ద్వేషం లేదు. అతని సమర్థతపై అపనమ్మకం లేదు. అతనిలో అహంకారము, స్వార్థము కనిపిస్తున్నాయి. అతను ఏం చేసినా అతనిష్టం. మాట్లాడితే వింటాడని నీకు అనిపిస్తే నీ ఇష్టం. అలాగే వెళ్ళి మాట్లాడు అన్నాడు బుద్ధుడు. ఈ వేళకు కొంతవరకు తెలుసుకున్నాం. మిగిలినది తర్వాత తెలుసుకుందాం. ఓం సాయి.